నాగ చైతన్య శోభిత సంబంధించిన వెడ్డింగ్ దానికి కూడా నెట్ఫ్లిక్స్కి వీడియో రైట్స్ ఇచ్చారని తెలుస్తుంది. అలాగే అఖిల్కి అలాగే జనాబ్ రవిడ్జీ ఏంటి వీళ్ళిద్దరి మధ్య కూడా గత 6 ఏళ్ళుగా ప్రేమాయణం సాగుతోందని కూడా బయటకు వచ్చిన న్యూస్. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఓం గారు? అంటే సినిమా రంగంలో కొన్ని సహజంగా ఉంటాయండి. ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళకు ఒక ఫ్యాన్ బేస్ ఉంటుంది. అలాగే ఆ ఫ్యామిలీకి ఉన్నటువంటి ఒక వ్యాస్ట్ రిలేషన్స్ కారణంగా అండి ఎవరు టక్మని ఏదో తల్లిదండ్రులు చూపించిన సంబంధం చేసుకోవడానికో అలా ఇష్టపడరండి సహజంగా. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు కావచ్చు, ఎన్నో రకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి అనుబంధాల కారణంగా కావచ్చు. కాబట్టి ఆ క్రమంలో ఏంటంటే కొందరితో డేటింగ్ చేయటము, కొంతకాలం వాళ్ళతో ఉన్న తర్వాత వీళ్ళకి మనకి సరిపడుతుంది అనుకున్నప్పుడు ఆ నిశ్చితార్థం జరుపుకుని పెళ్ళికి వెళ్ళడం అన్నది సహజం అండి. ఈ మధ్యకాలంలో కేవలం సినిమా రంగమానమే కాదు, వివిధ రంగాలకు చెందినటువంటి ప్రముఖుల పిల్లలు ఆ పని చేస్తున్నది మనం చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ ఏమిటంటే అఖిల్కి అంతకుముందు నిశ్చితార్థం జరిగి క్యాన్సిల్ అయిన నేపథ్యంలో అఖిల్ ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఎలిజిబుల్ బ్యాచులర్స్ లిస్ట్ అవుట్ వేస్తే టాలీవుడ్లో అఖిల్ పేరు కూడా ఉంటుందండి. కాబట్టి అతను ఎవరు పెళ్లి చేసుకుంటాడు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు, సినిమాల పరంగా మనం చూస్తున్నాం అతనికి అనుకున్న స్థాయిలో సక్సెస్లు రావట్లేదండి. కాబట్టి సినిమా ఏదో సక్సెస్ అయితే తప్పితే పెళ్లి చేసుకోవడం ఏమిటి అనేటువంటి సందేహాన్ని కూడా కొందరు అక్కినేని అభిమానులే వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో ఏంటంటే నిన్న ఎప్పుడైతే నాగార్జున గారు మా అబ్బాయికి పెళ్లి నిశ్చయమైంది, మేము అలాగే తాంబూలాలు కూడా పుచ్చుకున్నాము, అంటే ఎంగేజ్మెంట్ జరిగింది అని చెప్పిన తర్వాత అందరూ ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. అసలు ఈవిడ పేరు ఎప్పుడు మనం వినలేదు, జైనాబ్ అనేటువంటి ఆ మహిళతో అసలు ఎంతకాలంగా ఉన్నారంటే నాగార్జున గారు చెప్పిన మాటల ప్రకారం ఏంటంటే మా అబ్బాయి ఆ అమ్మాయి కలిసి కొంతకాలంగా అంటే ఒక రకమైనటువంటి ఒక పరిచయం ఉంది, అలాగే వాళ్ళ మధ్య ప్రేమ ఉంది, ఈ రోజున వాళ్ళకి ఎంగేజ్మెంట్ కూడా జరిగిందని చెప్పారు. కాబట్టి అందరూ అనుకుందంటే చాలా గోప్యంగా ఉంచాడు అఖిల్ ఇప్పటిదాకా కూడా తన ప్రేమ వ్యవహారాన్ని. ఎందుకంటే ఆవిడ సినిమా రంగానికి చెందిన ఆవిడ కాదండి, పారిశ్రామికవేత్త కూతురు, అలాగే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి వాళ్ళ ఫాదరు వైఎస్ఆర్సీపీతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆ రకంగా చూసినప్పుడు అందరూ కూడా ఓహో అందువల్ల మన దృష్టిలో పడలేదేమో అనుకున్నారు. కానీ యాక్చువల్గా వాళ్ళ ఫ్యామిలీకి అండి ఎవరైతే ఈ జైనాబ్ అనే ఆవిడ ఉందో ఆవిడ అన్నయ్య కావచ్చు, అలాగే వాళ్ళ ఫాదర్ కావచ్చు, వాళ్ళకి సినిమా రంగంతో సంబంధాలు ఉన్నాయండి. ఎందుకంటే అంతకుముందు కొంతకాలం క్రితం వాళ్ళ అన్నయ్య వివాహం జరిగినప్పుడు సినిమా రంగానికి చెందిన చాలామంది ప్రముఖులు అక్కడ హాజరయ్యారు. కాబట్టి ఆ రకంగా సినిమా రంగంతో వాళ్ళకి టచ్ ఉంది. కానీ వాళ్ళు సినిమా రంగంలో లేకపోవడం వల్ల ఈ విషయాలు చాలామంది తెలియదు. అయితే ఈ మధ్యకాలంలో ఏమైందంటే అండి అప్పుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి ఉత్సవాల సందర్భంగా ఫ్యామిలీ గ్యాదరింగ్ జరిగినప్పుడు అక్కినేని ఫ్యామిలీలో పెళ్లి కాకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు సుశాంత్ ఉన్నాడు, నాగార్జున గారి మేలడు, అతను ఇంకా పెళ్లి చేసుకోలేదు. కాబట్టి వీళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి నాగార్జున కావచ్చు, అందులో ఉన్న పెద్దలు కావచ్చు, మీరు ఇంకా లైఫ్లో సెటిల్ కావాలి, ఎందుకంటే 30+ వచ్చిన తర్వాత కూడా మీరు ఇంకా ఇలా పెళ్లి చేసుకోవడం ఉండడం కరెక్ట్ కాదు, మీకు నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటే చెప్పండి, మాట్లాడదాము, మనం ఒక ఫ్యామిలీని అలా కంప్లీట్గా ఎవరో ఒకళ్ళు మ్యారేజ్ కాలేదో వాళ్ళందరూ కూడా ఒక హితవు వాక్యాలు పలుకుంటే తెలుస్తుందని. అందులో భాగంగానే ఇప్పుడు నాగ చైతన్య విడాకులు తీసుకున్న తర్వాత ఆయన శోభితతో కొంతకాలంగా కలిసి ఉంటున్నా కానీ పెళ్లి చేసుకోవడం అన్నది మాత్రం ఇప్పుడు జరుగుతుంది, December 4వ తారీఖు జరుగుతుంది. అలాగే అఖిల్ కూడా తన మనసులో మాట చెప్పాడు, వాళ్ళు అంగీకరించారు. ఎందుకంటే మతాంతర వివాహం అనేది అక్కినేని గారి కుటుంబంలో కొత్త కదండి. ఇప్పుడు అమ్మలా గారు ఉన్నారు, ఆవిడ తండ్రి బెంగాలీ కానీ తల్లి ఐరిష్. సరే నాగ చైతన్య చేసుకున్న సమంత కూడా క్రిస్టియను, ఇప్పుడు అఖిల్ ముస్లిం అమ్మాయిని చేసుకున్నాడు. కాబట్టి అందులో తప్పేం లేదు. అలాగే వయసు పరంగా కూడా కొందరు ఏంటంటే ఆవిడ పెద్దదని, కొందరు లేదు ఆవిడే చిన్నది 3 ఏళ్ళు అని రకరకాల వార్తలు వస్తున్నాయి. సరే ఆ చర్చని పొడిగించడం కరెక్ట్ కాదు, కానీ చర్చించడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళు ఇష్ట ప్రకారంగా చేసుకుంటున్నారు. కాబట్టి ఒక రకంగా అక్కినేని ఫ్యామిలీలో పెళ్ళిళ్ళు వరుసగా జరగబోతున్నాయి అన్నది మాత్రం వాస్తవం. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ అఖిల్ పెళ్ళి ఉంటుంది అని కూడా నాగార్జున చెప్పారు. అలాగే ఇందాక మనం అనుకున్నట్టుగా అక్కినేని ఫ్యామిలీలో అంటే ఆ 3వ తరంలో నాగేశ్వరరావు గారు, వెంకట అక్కినేని, నాగార్జున అక్కినేని, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు అలా పెళ్లి చేసుకున్న వాళ్ళ మీద కూడా వాళ్ళు గట్టిగా పేరెంట్స్ దృష్టి పెట్టారు. కాబట్టి నెక్స్ట్ ఇయర్ మరికొన్ని పెళ్ళిళ్ళు కూడా జరిగే ఆస్కారం ఉంటుంది రాజు గారు. ఇక రెండో అంశం ఏంటంటే సమంత గురించి అండి. సహజంగా అండి ఇప్పుడు మన ఒకళ్ళు ప్రేమించిన వ్యక్తి ఇంకెవరినో పెళ్లి చేసుకుంటున్నారు, కొంచెం ఈర్ష్య అన్నది ఉంటుంది, కొంచెం బాధ ఉంటుంది, నన్ను కాదని చెప్పి వేరే వాళ్ళని చేసుకున్నారని ఒక దుగ్ధ ఉంటుంది. అది సమంతలో ఈ మధ్య కనిపిస్తోందేమో అని చెప్పి కొందరు అంటున్నారు. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా నాగ చైతన్య గురించి ఆవిడ నెగిటివ్గా ఎప్పుడు మాట్లాడాల, నాగ చైతన్య కూడా సమంత గురించి నెగిటివ్ మాట్లాడాల. కానీ మన సిటాడెల్ ప్రమోషన్స్లో భాగంగా మీరు అనవసరంగా ఎక్కువ మొత్తాన్ని ఖర్చు పెట్టింది ఎవరి కోసం, ఏ సందర్భంలో అంటే ఆవిడ నా ఎక్స్ కోసం నేను ఖర్చు పెట్టాను, చాలా ఖరీదైనటువంటి గిఫ్టులు ఇచ్చాను అని చెప్పినప్పుడు ఆవిడ మనసులో ఎక్కడో నాగ చైతన్య అంటే కొంత కోపం ఉంది, లేకపోతే అతను వేరే పెళ్లి చేసుకున్నాడని ఏదో బాధ ఉందేమో, అందుకని ఆవిడ పరోక్షంగా నాగ చైతన్య ఇలా విమర్శించారని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయండి.